రెండేళ్ల పాలనలో ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు విద్యావంతులు. మెజారిటీ ప్రజల బతుకులు మార్చడంలో సర్కార్ విఫలమైందన్నారు. ప్రజలపై భారం మోపే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అలాగే ప్రజా ఉద్యమాలను అణిచివేసే ఆలోచనను మానుకోవాలంటూ సూచించారు. ప్రజల బతుకుదెరువునే రాజకీయ ఎజెండాగా తీసుకొస్తామన్నారు ప్రొఫెసర్ కోదండరాం. టీఆర్ఎస్ రెండేళ్ల పాలనపై తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన సదస్సులో సలహాలు సూచనలు చేశారు వక్తలు. మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోతే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వక్తలు. మూల్యాంకనం చేసేది కేవలం ఈ ఒక్క దృక్పథం నుంచి. అది అవుతుందా లేదా, మళ్ళా నువ్వు హైదరాబాద్కే పెత్తనం వేస్తే మేము మాత్రం దాన్ని ఆమోదించే ప్రసక్తే లేదు. రెండు, మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ డీలర్లు కార్పొరేట్ శక్తులేనా, ఆంధ్ర కాంట్రాక్టర్లేనా, తెలంగాణ ప్రజల బతుకుదెరువు అవకాశాలు ఎట్లా బాగుపడతాయన్నదే ఇవాళ చాలా ప్రధానమైన ప్రశ్న. నువ్వు పిల్లలకు విద్య దొరుకుతుంది, రోగం వస్తే నయం చేసుకోవటానికి సౌకర్యం ఉంటుంది అంటే తెలంగాణలో 30వ వంతు ఆత్మహత్యలు ఆగిపోతుంది. ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వం సహించలేకపోతుందన్నారు విద్యావంతులు. పౌర హక్కులను కాలరాయడం సరికాదన్నారు. అణిచివేయాలని చూస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. విద్యార్థులు సభ పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలన్నారు. పోరాడి తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు. హైదరాబాద్ సిటీని పోరాడి తెచ్చుకున్నారు. హైదరాబాద్ సిటీ రావడం వలన అది వనరులు మింగడం కాదు, కొంత వనరులు తెలంగాణ సమాజానికి, రూరల్ సమాజానికి అందించాలి. అంటే వ్యవసాయ రూరల్ అంటే మన గ్రామీణ సమాజాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు. ఇప్పుడు రివర్స్లో ఇక్కడ నుంచి కొంత రిసోర్స్ అక్కడ ఖర్చు పెట్టాలి. కోతలు లేకుండా కరెంటు ఇస్తున్నామని సాకుతో ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల భారం మోపుతుందన్నారు విద్యుత్ జేఏసీ నేతలు. ప్రభుత్వానికి సలహాలిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యుత్ రంగంలో తెలంగాణలో ఇప్పుడు కోతలు లేవు గతంతో పోలిస్తే అనేది నిజం. ఇంకొకటి కూడా ఏం నిజమంటే తెలంగాణలో ఉత్పత్తి అయిన విద్యుత్తు గత 13 సంవత్సరాల కన్నా తక్కువ అనేది కూడా నిజం. అంటే వ్యవసాయ రంగ వినియోగం పడిపోవడం అనేది ఎంత కీలకమైన పాత్ర పోషించింది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగ వినియోగం ఎంత ఉంటుంది అనేది మనకు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రానున్న 3 ఏళ్లలో ప్రజల అభివృద్ధి దిశగా పాలన ఉండాలన్నారు విద్యావంతులు. కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే పేదల బతుకులు మారవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు.